ఏంటి బావా అంత మాట అనేసావు? ఏంటి లోకి, నీకు తలనొప్పిగా ఉందని రోజు చెప్పింది నిజమేనా? అవును అశ్విని, తల పగిలిపోతుంది. ఏంటి రోజీ, తలనొప్పికి కాఫీ తీసుకొచ్చావా? అవును, అదిగో చేతిలో కనబడట్లా. ఇంకా నయ్యో, పాలు మజ్జిగో తెచ్చావు కాదు. ఇంతలా నొప్పున్నప్పుడు ఏ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసి తలకి పెయిన్ బామ్ రాస్తే గంటలో తలనొప్పి మొత్తం తీసేసినట్టు మాయమైపోతుంది. నేను అదే చెప్తున్నాను. అమ్మ దొంగ మొహందానా, ముందు నేనవే తీసుకొస్తానంటే వద్దని చెప్పి నన్ను మోసం చేసి నువ్వు బావ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తావా? చెప్తా నీ పని, ద్రోహి. అబ్బా, ఇప్పుడు ఈ నొప్పి ఎలా తగ్గుతుంది? ఇదిగో ఈ టాబ్లెట్ వేస్తే పోతుంది. ఇదిగో ఈ పెయిన్ బామ్ రాస్తే తగ్గిపోతుంది. అమ్మా, ఇవి నీ దగ్గర పెట్టుకుని నన్ను షాప్ వరకు వెళ్ళాలని బెదిరించి వెళ్ళనివ్వకుండా చేస్తావా? నువ్వు కాఫీ తాగుతూ ఉండు. ఏది ఆ టాబ్లెట్స్ ఇవ్వు. జరుగు. ఏయ్, జాగ్రత్త. లోకి, నొప్పి ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అది అది అక్కడే అక్కడే. అబ్బా, అక్కడే. ఏం పట్టుపట్ట అశ్విని, అది అక్కడే. నువ్వు సూపర్ అశ్విని. ఏంటి అశ్విని చేయి మారింది? అశ్విని కాదు, రోజీ మారింది. చెయ్యే కాదు, మనిషి కూడా. ఓ ఓకే, కానీ కానీ నువ్వా? ఏ, నేను రుద్దితే నొప్పిపోదా? నాకెవరైనా ఒకటే, కానీ కానీ. ఏంటి, నీకు నేను తను ఒకటేనా? నేను వేరే ఉద్దేశంతో అనలేదు. ఏదో ఒక ఉద్దేశంతోనే అన్నావు కదా. ఓకే ఓకే, రాయ్. కళ్ళు మూసుకొని పడుకో. అది అది అక్కడే. ఓకే రోజీ, చాలు చాలు. నిజంగా ఓకేనా? నిజంగానే రోజీ, కాస్త తగ్గిందిలే. నువ్వు వెళ్ళు, నేను కాసేపు పడుకుంటాను. పడుకో. సూపర్. ఏయ్, అసలేంటి నీ ఉద్దేశం? నేను ముందు టాబ్లెట్స్ కి వెళ్తానంటే వద్దని నన్ను కాఫీ కాయమని పంపిస్తావా? నన్ను మా బావ ముందు ఫూల్ని చేస్తావా? నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు బుర్రుందా? లోకిని పెళ్లి చేసుకునేది ఎవరు, నువ్వా నేనా? నేనే. మరి తనకి ఏ బాధ వస్తే ఏం చేయాలో తెలియాల్సింది ఎవరికి? నాకే. అయినా నాకు తెలుసు కాబట్టే కదా నేను మెడికల్ షాప్ కి వెళ్తానన్నాను. మరి వెళ్లకుండా ఎందుకు ఆగావు? ఏయ్, కొట్టారంటేనా మూతి పళ్ళు రాలిపోతాయి. నువ్వే కదా నన్ను వెళ్ళనివ్వకుండా ఆపి ఐడియా అని చెప్పా. ఒక వెదవడియా. అంటే నేను నీకు విషం బాటిల్ తెచ్చిచ్చి ఈ తాగితే తలనొప్పి తగ్గిపోతుంది అంటే
తీసుకెళ్లి తాగించేస్తావా? నీకంటూ ఒక ఆలోచన, నీకంటూ ఒక బ్రెయిన్ లేదా? నువ్వు ఆలోచించడం మానేసి నా ఐడియా మీద ఆధారపడి మళ్ళీ నా మీద పడేడుస్తావే. చూడు, ఎప్పుడైనా పక్కనోడు మన మీద బాణాలు వేయడానికే రెడీగా ఉంటాడు. నువ్వవి కాచుకోవడానికి రెడీగా ఉండాలి. అంతేగాని ముందు బెండైపోయి బాణం కుచ్చుకున్నాక ఏడవకూడదు. ఇంకొక విషయం, నీకేదైనా కష్టం వస్తే నీకు కాళ్ళు చేతులు బ్రెయిన్ ఇచ్చాడుగా దేవుడు, అవి వాడి పరిష్కారం కనుక్కో. అంతేగాని పక్కవాడి బుర్రల్ని వాడి దెబ్బతిని తర్వాత ఉడుక్కోకు. ఓకే, బాయ్ బాయ్. చెప్తానే, నీ పని ఇప్పుడు కాదు, నాకు టైం వస్తుందిగా, అప్పుడు చెప్తా. నా తెలివితేటలేంటో అప్పుడు చూపిస్తా. ఓ, వీళ్ళ తెలివితేటలు చూపించారే. ఏంటి నందిని, పేపర్ చూస్తూ అంత ఆలోచిస్తున్నావు? ఎవరైనా నీకైన వాళ్ళ గురించి పడిందా? కాదజ్జీ, నీకు అయిన వాళ్ళ న్యూస్ పడింది. నాకైన వాళ్ళ? చూడు, పాపం రోజీ. పాపమా? ఆ ప్రకటన చూసి నీకు పాపమని ఎందుకు అనిపించింది? లేకపోతే ఇంకేమనిపిస్తుంది? మనవరాలి నిశ్చితార్థానికి అందర్నీ పిలవలేక ఇలా పేపర్లో ప్రకటన ఇచ్చిందంటే రోజీ ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజీకి టైంలో నేను వినోద్ పక్కనే ఉండుంటే తనకి పరిస్థితి వచ్చిండేదే కాదు. పిచ్చి అజ్జీ, రోజు ఈ ప్రకటన ఇచ్చిందే వినోద్ కోసం. వినోద్ కోసమా? అవునజ్జీ, ఖచ్చితంగా వినోద్ కోసమే ఈ ప్రకటన. అవును నందిని, నువ్వు చెప్పింది కరెక్టే. వినోద్ ఈ పేపర్ యాడ్ చూశాడంటే వెంటనే బయలుదేరి ఎంగేజ్మెంట్కి వచ్చేస్తాడు. యువర్ రైట్ నందిని. అజ్జీ, ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నావు అజ్జీ. ఈ ప్రకటన ఇచ్చింది వినోద్ మీద ప్రేమతో కాదు, వినోద్ని మోసం చేయాలనే ఉద్దేశంతో. వినోద్ని మోసం చేయాలనా? అవును. ఇప్పుడు వినోద్ ఎక్కడున్నాడో రోజు వాళ్ళకి తెలియట్లేదు, ఎప్పుడు వస్తాడో తెలియట్లేదు. ఒకవేళ వస్తే ఆస్తి వీళ్ళ దగ్గర ఉంటుందో లేదో కూడా తెలియదు. ఏ క్షణమైనా వినోద్ చేతిలోకి వెళ్ళిపోతుందనే టెన్షన్ ఉంటుంది. అడవిలో జింకకి పులి ఎప్పుడు ఎలా ఎట్నుంచి వస్తుందో అని టెన్షన్ ఉంటుంది చూడు, అలా అన్నమాట. అదే వినోద్ ఇక్కడికి వచ్చేస్తే తన మైండ్ సెట్ ఏంటో తెలుసుకోవచ్చు, తనకి అనుకూలంగా వినోద్ని మార్చుకోవచ్చు. వినోద్ని తన గ్రిప్లో ఉంచుకొని ఎప్పటికీ వినోద్కి ఆస్తి తిరిగి తీసుకోవాలన్న ఆలోచనే రాకుండా చేయొచ్చు. అడవిలో పులిని వేటాడడం కోసం గొయ్యలు తవ్వి వలలు పనినట్టు వినోద్ని వెతకడం కోసం ఈ ప్లాన్ అన్నమాట. నీకు అసలు ఇంత దారుణమైన ఆలోచన ఎలా వస్తాయే? ఇందులో దారుణం ఏముంది, నిజమే ఉంది. నిజం కాదు నందిని, నీ ఆలోచనలో చాలా తప్పుంది. తప్పే ఉంది. వినోద్ నిశ్చితార్థానికి రాలేదనుకో, చూసేవాళ్ళు ఎవరైనా మనవాడిని నిశ్చితార్థానికి పిలవలేదు గాని మనవాడి ఆస్తిని మాత్రం దర్జాగా అనుభవిస్తున్నారు అని అంటారు కదా. అందుకే
10 మంది అలా అనుకోకూడదని, వాళ్ళ పరువు పోకూడదని, ఈ ఆస్తి చేయి జారిపోకూడదని ఆలోచించి పేపర్లో యాడ్ ఇచ్చారు. ఎన్నోసార్లు నువ్వు ఆస్తి తిరిగిచ్చేస్తానన్నా తీసుకొని రోజీకి ఆస్తి మీద అంత ఆశ ఉందని ఎలా అనుకుంటావు నందిని? ఎప్పుడు మురికి కాలువ పక్కన బతికేవాడికి మల్లెపూల వాసన ఎలా తెలుస్తుందాచి? వాడు నించున్నా కూర్చున్నా పడుకున్నా ఆఖరికి కలగన్నా సరే వాడి ఆలోచన నిండా ఆ మురికి నీరే ఉంటుంది. మనసు నిండా మురికి ఆలోచనలే ఉన్నా నువ్వు అంతే. సరే, నేను కూడా అంతే అనుకుందాం. మీరు అనుకున్నట్టు రోజీకి వినోద్ మీద అంత ప్రేమే ఉండుంటే ఈ యాడ్ ఏదో వినోద్ వెళ్ళిపోయిన వెంటనే ఇచ్చుండొచ్చు కదా. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడెందుకు ఇవ్వడం? చెప్పండి. దీనికి మాత్రం మీ దగ్గర సమాధానం లేదు. ఉంటుంది నందిని, ప్రతి దానికి సమాధానం ఉంటుంది. మొదట్లో ఎంతో మంచితనంగా ఉన్న నువ్వు సడన్ గా ఇలా ఎందుకు మారావు అంటే నీ దగ్గర సమాధానం ఉందా? ఉంది, కానీ చెప్పను. ఎందుకు? అది చెప్పాల్సిన టైం వచ్చినప్పుడే చెప్తాను. ఎస్, ఇది అంతే నందిని. ఆ టైం వచ్చినప్పుడే ఆ ఆలోచన వస్తుంది. ముందే వాళ్ళకి ఆలోచన వచ్చుంటే ఆడిచ్చుండేవాళ్ళు. చూడు, నీ అంత దారుణంగా ఆలోచించే వాళ్ళు అక్కడెవరూ లేరు. తన నిశ్చితార్థానికి అన్నయ్య కూడా వస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూసే ఓ చెల్లెలు తమ కూతురిని పెళ్లి మండపం వరకు నెత్తిన ఎత్తుకుని తీసుకెళ్లి తమ బాధ్యతని నెత్తిన వేసుకునే కొడుకు వస్తాడని ఎదురుచూసే ఓ అమ్మ నాన్నలు, తనకు చేదోడుగా ఉంటూ తన తర్వాత పేరుని వంశాన్ని వృద్ధి చేసేవాడు వస్తాడని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసే ఓ అమ్మమ్మ, వీళ్ళే ఉన్నారు నందిని అక్కడ. కేవలం ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రమే ఉన్నారు. నీలాంటి వాళ్ళు లేరు నందిని. కరెక్ట్గా చెప్పావు సిద్ధు. వాళ్ళ ఎదురుచూపులు ఫలించి వినోద్ పేపర్లో యాడ్ చూసి తిరిగొస్తే బాగుంటుంది. వస్తాడొచ్చి, వినోద్ ఖచ్చితంగా వస్తాడు. సంధ్య, సంధ్య, ఇటు చూడు సంధ్య. ఒక్కసారి పేపర్లో ఏం వేశారో చూడు. చూడు సంధ్య, ఒక్కసారి పేపర్ చూడు. ఇది చూస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. చూసావా సంధ్య, చిన్న రోజుకి నిశ్చితార్థం, నా చెల్లెలికి నిశ్చితార్థం లోకితో జరుగుతుందట. ఆ న్యూస్ని పేపర్లో వేశారు. ఎందుకో తెలుసా సంధ్య? నా కోసం సంధ్య. వినోద్, అవును వినోద్, ఇది నీకోసమే వేశారు. మనల్ని ఎంగేజ్మెంట్కి పిలవడానికే వేశారు. అవును సంధ్య. అని అంటాననుకున్నావు కదూ? అలా ఎలా అంటాను వినోద్? సంధ్య, వాళ్ళందరూ మనల్ని మర్చిపోయారు, మన గురించి అస్సలు ఆలోచించరు అంటుంటావు కదా. మరి ఆ పేపర్లో న్యూస్ ఎందుకు వేశారు? న్యూసే వేశారు కానీ నిన్ను వెతుక్కుంటూ రాలేదు కదా. రమ్మని డైరెక్ట్గా ఫోన్ ఏం చేయలేదు కదా. పేపర్లో యాడ్ చూసి ఓ సంబరపడిపోతున్నావు కానీ అది నీ ఒక్కడి కోసం వేసింది కాదు. నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం వేశారు సంధ్య? ఈ మధ్య బాగా బలిసిన వాళ్ళు తమ బలుపెంతో 10 మందికి చూపించుకోవడానికి పబ్లిక్ మొత్తాన్ని ఇలాంటి ఫంక్షన్స్ కి పిలుస్తున్నారు. పిలుపు అంటే పేరు పేరున కార్డిచ్చి పిలవడం కాదు. ఇదిగో ఇలా పేపర్లో యాడ్ వేసి పిలుస్తున్నారు.
అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళకి గుంపులో గోవిందయ్యలకి అన్నమాట. ఇప్పుడు చెప్పు వినోద్, వాళ్ళు యాడ్ వేసింది నీకోసమా అందరి కోసమా? వాళ్ళ దృష్టిలో నువ్వు సొంత వాడివా, ఎవడో గోవిందయ్యవా? సంధ్య, అనవసరంగా తప్పుగా మాట్లాడుకో. వాళ్ళు యాడ్ వేసింది ఖచ్చితంగా నా కోసమే సంధ్య. నా కోసం కాకపోతే కింద అంత ఇదిగా మ్యాటర్ రాయించరు. మాకు కావాల్సిన వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, వాళ్ళు తప్పకుండా రావాలి అని అంత పర్టికులర్గా స్పెసిఫై చేయరు. నువ్వన్నట్టు వాళ్ళు మనకి ఫోన్ చేయాలంటే మన నెంబర్ తెలియాలి కదా సంధ్య. మనం ఊరుగా ఊరొచ్చేసాం. ఒక్క ఊళ్ళో ఉంటేనే కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఎక్కడున్నామో తెలియని వాళ్ళ కోసం ఎలా వస్తారు? ఇది ఖచ్చితంగా మన గురించి వేసింది సంధ్య. నువ్వు బట్టలన్నీ సర్దిపెట్టు, మనం రేపే బయలుదేరదాం. నేనొస్తానని ఎలా అనుకున్నావు వినోద్? నేను వెళ్తుంటే నువ్వు రాకుండా ఎలా ఉంటావు సంధ్య? ఇక్కడే ఉంటాను. అదేంటి సంధ్య? ఇప్పటి వరకు నువ్వేదంటే దానికి సై అని నేను నీ వెంటే నడిచాను. ఇక అలా జరగదు. భర్త వెంట భార్య నడవడం మన సాంప్రదాయం. భర్త ఎక్కడికి వెళ్ళినా భార్య అనుసరించడం యుగాల కిందట జరిగుండొచ్చు. కానీ ఇప్పుడు ఆడది కళ్ళ మూసుకుని మొగుణ్ణి అనుసరించదు. కారణం అడుగుతుంది. తనకి కరెక్ట్ అనిపిస్తేనే వెంట వస్తుంది. నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు వినోద్, కానీ నేను మాత్రం రాను. నన్నుగా పిలవకుండా ఇలా పేపర్లో యాడ్ వేసి రమ్మని పిలిస్తే ఆ పేపర్ చంకలో పెట్టుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోవడానికి నేనేం వెర్రి వెంగళప్పని కాదు. వాళ్ళంతట వాళ్ళొచ్చి నన్ను రమ్మని పిలిస్తే అప్పుడు వస్తానక్కడికి నా కూతుర్ని తీసుకుని. ఓకే సంధ్య, నువ్వంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయావు. నేను మాత్రం నిన్ను ఎలా తీసుకెళ్ళగలను? సరే, ముందు నేనే వెళ్తాను. నేనన్నట్టు యాడ్ మన కోసం వేస్తుంటే వాళ్ళందరూ నన్ను గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు నీ గురించి పాప గురించి అడుగుతారు. అప్పుడు వాళ్ళకి నీ మనసులో మ్యాటర్ చెప్పి వాళ్ళని ఇక్కడికి వచ్చేలా చేసి నిన్ను పెళ్లికి పిలిచేలా చేస్తాను. అలా కాకుండా నువ్వు చెప్పిందే నిజమై వాళ్ళు నన్ను సరిగ్గా పట్టించుకోకపోతే ఇంక నేను అక్కడ ఎవరి మొహం చూడను. వెంటనే తిరిగి వచ్చేస్తాను. వెళ్ళు, వెళ్ళి కళ్ళారా వాళ్ళ ఆనందాల్ని చూడు, చెవులారా వాళ్ళ మాటలు విను. ఖచ్చితంగా ఎక్కడ నీ టాపిక్ వినిపించదు, కనిపించదు. అది చూద్దాం. నేను వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుని వస్తాను. అమ్మా, నేను ఇంకెళ్తానమ్మా. అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి యాదమ్మా? పనులన్నీ అయిపోయాయమ్మా. ఇంత త్వరగానా? అదేంటి రోజు బాగా లేట్ చేసేదానివి, ఈ రోజేంటి ఇంత త్వరగా అవగొట్టేశావు? ఈ రోజు నా మొగుడు ఇంట్లోనే ఉంటాడమ్మా. నాకన్నా నువ్వే నయం యాదమ్మా. నా మొగుడు నా వంక కూడా చూడట్లేదు. ఈ జబ్బు చాలా మంది మగోళ్ళకు ఉండేదేనమ్మా. నా మొగుడు అట్టాగే ఉండేవాడు, నన్ను అసలు ముట్టేవాడే కాదు. అప్పుడు మా అమ్మ నాకు మందిచ్చింది, అది అన్నంలో కలిపి పెట్టమంది. అది ఎట్టిన దగ్గర నుంచి నా మొగుడు నన్ను ఒగ్గితే ఒట్టు. అవునా యాదమ్మా? నిజంగా అలాంటి మందులుంటాయా? అవి పనిచేస్తాయా? పని చేస్తాయేంటమ్మా? పని చేస్తాయమ్మా. ఇదిగో నా కొంగున ముడేసుకుని పెట్టుకున్నాను. ఇది ఇంట్లో ఉంటే ఆడికి తెలిసిపోద్దేమోనని భయం. ఇందులో సిటికెట్ తీసి అన్నంలో కలిపి పెడితే చాలు. ఎలా యాదమ్మా? సిద్ధు నా చేత్తో అన్నం కూడా వడ్డించనివ్వట్లేదు. వాళ్ళమ్మే పెట్టాలి. వాళ్ళు లేకపోతే బయట నుంచి క్యారేజ్ రావాలి, అంతే. కనీసం నా చేత్తో మంచినీళ్లు కూడా తీసుకోవట్లేదు. పోనీ నేనెట్నా అమ్మా? యాదమ్మా, కొంచెం మంచినీళ్ళు పట్టరా.
అట్టగేనయ్యా. సిద్ధు, ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టావు కదూ, ఇప్పుడు నువ్వే నేను వద్దు వద్దు అన్నా నా వెంట పడతావు. వినోద్, వినోద్ వచ్చేసావా? వినోద్ వచ్చేసావా? నాకు తెలుసు నువ్వు వచ్చేస్తావని. నన్ను క్షమించమ్మా. నీకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించు.